Hello everyone, welcome to our channel. సో ఏటీఎస్ రెజ్యూమ్ క్రియేషన్. ఓకే, ఏటీఎస్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకుంటాము అనేసి చాలా మంది క్వశ్చన్స్. ఎస్ఈఓ కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేస్తాం, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి అసలు ఏటీఎస్ రెజ్యూమ్లో ఎస్ఈఓ కీవర్డ్స్ మన జాబ్ డిస్క్రిప్షన్కి ఏటీఎస్ ఆ రెజ్యూమ్కి ఎలా మ్యాచ్ చేయాలి, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేలా 100% ఇలా క్రియేట్ చేసుకుంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడ ప్రొఫైల్ పడేసినా కూడా, ఐ మీన్ నౌకర్లో పెట్టినా లేకపోతే లింక్డ్ఇన్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఇలాంటి రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడం. రెజ్యూమ్ క్రియేషన్ అంటే టెంప్లెట్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు టెంప్లెట్ అని ఆలోచించద్దు. టెంప్లెట్‌తో పాటు అక్కడ మీ స్కిల్స్‌ని మీరు ఎలా మెన్షన్ చేశారు అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ రెజ్యూమ్ చెప్పక్క ఏటీఎస్ రెజ్యూమ్ అవసరం లేదు. నువ్వు నార్మల్ రెజ్యూమ్ అయినా నీ స్కిల్స్ నువ్వు ఎలా హైలైట్ చేస్తున్నావు అన్నదే ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ స్టార్ట్ రెజ్యూమ్ క్రియేషన్. ఫస్ట్ థింగ్ వచ్చేసి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైక్ ఏ 2 కాలమ్ లేఅవుట్. అంటే కొందరికి చాలా మంచి నాలెడ్జ్, స్కిల్స్, చాలా సర్టిఫికేషన్స్, చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అలాంటి పర్సన్స్ సింగిల్ కాలమ్ లేఅవుట్లో రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అలాంటి పర్సన్స్ ఏం చేస్తారంటే 2 కాలమ్ లేఅవుట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసే ముందు ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, గ్రాఫిక్స్, టెక్స్ట్ లేఅవుట్స్ ఇలాంటివి యూజ్ చేయకూడదు. ఎంతసేపు ఫార్మల్‌గా ఉండాలి, డిసిప్లైన్‌గా ఉండాలి. రెజ్యూమ్ చూడంగానే అన్ని స్కిల్స్ ఒక ఐ ఫార్మాట్‌లోనే కనిపించాలి. ఓకే, ఇది మీరు చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఒక రెజ్యూమ్ టెంప్లేట్ చూపిస్తాను మీకు. ఈ రెజ్యూమ్ టెంప్లేట్ ఇలానే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓవర్‌లీఫ్ అనేసి overleaf.com ఈ overleaf.com ఈ రెజ్యూమ్ టెంప్లేటే యూజ్ చేయండి మాక్సిమం. ఓకే, ఈ రెజ్యూమ్ టెంప్లేట్ కూడా మీరు ఎలా యూజ్ చేస్తారంటే ఇది కూడా కొంచెం కరెక్ట్‌గా లేదు. దీంట్లో నేను కొన్ని చేంజెస్ చెప్తాను. ఓకే, విజువల్ ఎడిటర్‌లోకెళ్దాం. సపోజ్ ఇప్పుడు చూడండి మీరు ఈ రెజ్యూమ్‌ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చంటే ఇక్కడికెళ్ళేసి ఈ కోడ్ ఎడిటర్‌లోనే మీరు రెజ్యూమ్‌ని ఎడిట్ చేసుకోవచ్చనమాట మ్యాక్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ జాన్ డాయ్ అని ఉంది కదా, ఇక్కడికెళ్ళేసి అకీలా ఇలా మీరు రెజ్యూమ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే నేనేం చేంజ్ చేయట్లేదు, అలానే పెడుతున్నాను. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి మీతో ఎలా చేయాలి అనేసి. ఈ రెజ్యూమ్ టెంప్లేటే మాక్సిమం యూజ్ చేయండి 2 కాలమ్ లేఅవుట్ పర్సన్స్ కావాలనుకునే వాళ్ళు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు కదా ఇందులో, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్‌కి మెన్షన్ చేసుకోండి. ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ పెట్టేసి ఎక్స్‌పీరియన్స్ ఇదంతా ప్రాజెక్ట్స్, ఎక్స్‌పీరియన్స్ మొత్తం మీరు రైట్ సైడ్ పెట్టండి. ఒకవేళ ఫ్రెషర్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి ప్రాజెక్ట్స్ పైన మెన్షన్ చేయండి. లేదా ఇంటర్న్‌షిప్ ఉంటే ఇంటర్న్‌షిప్ పైన మెన్షన్ చేయండి. ఓకేనా? ఈ టెంప్లేట్‌ని మాక్సిమం యూజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా? మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడనే ఈ కోడ్‌లోనే మీరు చేంజెస్ చేసుకోవచ్చనమాట. దానికైతే మీకైతే ప్రాబ్లమ్ రాదు. ఓకే, ఇది ఓవర్‌లీఫ్‌లో ఉన్న టెంప్లేట్. ఫస్ట్ నేను టెంప్లేట్ చూపించేసాను. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఒక్కొక్కటి ఎలా చేసుకోవాలి అనేసేసి. ఇప్పుడు నేను చూపించిన టెంప్లేట్ ఏంటి? 2 కాలమ్ లేఅవుట్ కదా! ఇప్పుడు 2 కాలమ్ లేఅవుట్‌లో ఫస్ట్ ఇక్కడ నేను చూపించినది ఇక్కడ ఏంటి ఎడ్యుకేషన్ ఉంది. కానీ ఫస్ట్ ఎడ్యుకేషన్ పెట్టొద్దు. ఫస్ట్ మీ స్కిల్సే మెన్షన్ చేయండి. అందుకని నేను దాన్ని లెఫ్ట్ సైడ్‌కి తీసుకురండి అని చెప్పాను. ఫస్ట్ ఐ ఎప్పుడు లెఫ్ట్ సైడే ఎళ్తది కాబట్టి కొంచెం చూడంగానే మన స్కిల్స్ సైడ్ చూసేస్తారు. సో, అందుకని ఫస్ట్ స్కిల్సే మెన్షన్ చేయండి. ఆ స్కిల్స్ కూడా మీరు ఎలా మెన్షన్ చేస్తారు 2 కాలమ్ లేఅవుట్‌లో? ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకొచ్చయితే లైక్ జావా, పైథాన్, జావాస్క్రిప్ట్ ఆర్ ఎనీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్, సి షార్ప్ ఏదైనా మీకొచ్చిన లాంగ్వేజ్ ఉంటే సి అయినా పర్లేదు, సి ప్లస్ ప్లస్ అయినా కూడా పర్లేదు. ఏదైనా సరే మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు ఏమొచ్చో అవన్నీ ఫస్ట్ మెన్షన్ చేయండి విత్ బుల్లెట్ పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనంగానే అన్నీ ఒకటే లైన్‌లో కాకుండా బుల్లెట్ పాయింట్స్ అంటే పైథాన్, డిజాంగో ఆర్ పైథాన్, జావా, సి, జావాస్క్రిప్ట్ అండ్ మీకొచ్చిన లాంగ్వేజ్ సి షార్ప్ ఏదైనా సరే 1 లైన్‌లో మెన్షన్ చేయండి. అలా అయినా పర్లేదు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెన్షన్ చేసిన తర్వాత ఏం మెన్షన్ చేస్తారంటే టూల్స్ మెన్షన్ చేయండి. 1 మినిట్. టూల్స్ మెన్షన్ చేయండి. ఇ ఇక్కడికెళ్దాం.
ఇక్కడ చూసుకుంటే స్కిల్స్ తర్వాత ఏముంది? టెక్నాలజీ ఉంది. అవసరం లేదు. టెక్నాలజీ కాకుండా మీరేం జేస్తారంటే టూల్స్ తీసుకోండి. టూల్స్ అంటే మనకేముంటాయి? మాక్సిమం గిట్, పోస్ట్‌మ్యాన్ ఇవే గదా! ఇవి గూడా ఏంటంటే బుల్లెట్ పాయింట్స్‌తో సైడ్ బై సైడే మెన్షన్ జేయండి. ఈజీగా అంటే కొంచెం ప్లేస్ అనేది మనకి దొరుకుతుంది వేరే వాటి కోసం. సో, కాబట్టి సైడ్ బై సైడే మీరు బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ జేసి గిట్, పోస్ట్‌మ్యాన్ ఆర్ జీరా ఇలాంటి టూల్స్ ఉంటాయి గదా! సైట్‌కోర్ ఇలాంటి టూల్స్ ఉంటాయి గదా! ఇలాంటి టూల్స్‌ని మీరు మెన్షన్ జేయాలి. ఓకేనా? ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెన్షన్ జేయండి. తర్వాత టూల్స్ మెన్షన్ జేయండి. టూల్స్ తర్వాత ఫ్రేమ్‌వర్క్స్. అట్‌మోస్ట్ మనం వర్క్ చేసేది ఫ్రేమ్‌వర్క్స్‌లోనే గదా! సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నువ్వెక్కడ డిజైన్ జేస్తావు? మొత్తం ఫ్రేమ్‌వర్క్సే గాబట్టి నీకు ఏ ఫ్రేమ్‌వర్క్ వచ్చో ఆ ఫ్రేమ్‌వర్క్ హెడ్డింగ్ ఇచ్చేసేసి, దాన్ని కింద ఏ ఫ్రేమ్‌వర్కో దాని మీద గూడా మీరు మెన్షన్ చేయండి. లైక్ యాంగులర్, పైథాన్ అంటే డీజాంగో, జావాస్క్రిప్ట్ అంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్ వీటి మీదే గదా మనం వర్క్ చేస్తాం. సి షార్ప్ అనంగానే డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్, డాట్ నెట్ కోర్, ఏఎస్‌పీ డాట్ నెట్ కోర్ ఈ ఫ్రేమ్‌వర్క్స్ మీద ఈ ఫ్రేమ్‌వర్క్స్ గురించి మీరు హైలైట్ చేయాలి. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్. టూల్స్, ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసేసి టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్‌లోకెళ్ళేసి ఇప్పుడేం చేస్తారంటే మీకు ఫ్రంట్ ఎండ్ ఏమొచ్చు, బ్యాక్ ఎండ్ ఏమొచ్చు అనేసి మెన్షన్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ టూల్స్ ఉన్నాయి గదా! ఈ టెక్నాలజీస్ ఉన్నది గదా! ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేది ఏంటి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్ అని పెట్టేసి యూఐ టెక్నాలజీస్ అని పెట్టండి. ఇక్కడ నేను చూపిస్తాను. యూఐ టెక్నాలజీస్ అని పెట్టేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్ అండ్ బ్యాక్ ఎండ్‌కొచ్చేసి సి షార్ప్. నెక్స్ట్ వచ్చేసేసి డేటాబేస్. డేటాబేస్ ఏం యూజ్ చేస్తున్నారో అది గూడా మెన్షన్ చేయండి. ఎస్‌క్యూఎల్, మొంగోడిబి ఎనీథింగ్ అండ్ క్లౌడ్ మెన్షన్ చేయండి. క్లౌడ్‌లో మీరు సేల్స్ ఫోర్స్ అయితే సేల్స్ ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్. సేల్స్ ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఎనీథింగ్. ఏదైనా సరే మీరు స్కిల్స్‌ని ఫస్ట్ హైలైట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఇది కరెక్ట్‌గా చేసుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫస్ట్ మెన్షన్ చేయాలి. టూల్స్, ఫ్రేమ్‌వర్క్స్, టెక్నాలజీస్ మెన్షన్ చేయాలి. అయిపోయింది గదా! ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ టెంప్లేట్‌లో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంది. సో, ఫస్ట్ ఎడ్యుకేషన్ గాకుండా స్కిల్స్ మెన్షన్ చేసి నెక్స్ట్ ఎడ్యుకేషన్‌లోకి రండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్‌లో నేను ఆల్రెడీ ఇంతకుముందు రెజ్యూమ్ చెప్పినట్లే ఇప్పుడు గూడా ఏం జేయాలంటే మీరు మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ మాత్రమే పెట్టాలి. నా మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంసీఏ కాబట్టి నేను దాన్నే మెన్షన్ చేశాను. మీరు గూడా అంతే ఎస్‌విసి ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ నేమ్ ఫస్ట్ మెన్షన్ చేసి, కింద వచ్చేసి మీ స్ట్రీమ్ అండ్ ఏ ఇయర్ ఆఫ్ పాస్డ్ ఔట్. కొందరు కెరీర్ గ్యాప్ ఉంటే ఏమి ఇయర్ ఆఫ్ పాస్డ్ ఔట్ అయితే మెన్షన్ చేయొద్దు. ఎక్స్‌పీరియన్స్ అయినా లేకపోతే ఫ్రెషర్ అయినా మెన్షన్ చేయండి. అండ్ మీ సీజీపీఏ ఒకవేళ 65% కన్నా తక్కువుంటే మీ సీజీపీఏ మెన్షన్ చేయొద్దు. ఓకేనా? ఒకవేళ మీ సీజీపీఏ కానీ 90%, 80%, 70 అలా ఉంటే మెన్షన్ చేసుకోండి గానీ 60% తక్కువుంటే మాత్రం మెన్షన్ చేయొద్దు. 60% ఉన్నా గూడా మెన్షన్ చేయొద్దు. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఆల్‌మోస్ట్ మనకి స్కిల్స్ అయిపోయాయి. ఇక్కడ టెక్నాలజీ అనుంది. ఈ టెక్నాలజీ కాడ నువ్వేం జేస్తావంటే, ఈ టెక్నాలజీ తీసేసి నువ్వు పెట్టాల్సినదేంటంటే లింక్స్. లింక్స్ సెక్షన్ పెట్టండి. థర్డ్ వన్ లింక్. ఈ లింక్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. గిట్‌హబ్ లింక్ మెన్షన్ చేయాలి. ఏటీఎస్ రెజ్యూమ్ చెక్ చేసేది ఇవే. మీ రెజ్యూమ్ నిమిషంలో షార్ట్ లిస్ట్ అవ్వదు. నిమిషంలోనే షార్ట్ లిస్ట్ అవ్వకుండా తీసేస్తది. ఏటీఎస్ రెజ్యూమ్ ట్రాకర్. ఎందుకు తెలుసా? ఫస్ట్ చెక్ చేసేది ఏటీఎస్ రెజ్యూమ్‌లో ఏ ఏఐ టూల్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఏదైనా సరే ఏటీఎస్ రెజ్యూమ్ ట్రాకరే యూజ్ చేస్తారు. సో, ఈ ఏటీఎస్ రెజ్యూమ్‌లో ఫస్ట్ చెక్ చేసేది నీ గిట్‌హబ్, నీ లింక్డ్ఇన్ లింక్స్ ఉన్నాయా అనే చెక్ చేస్తది ఏటీఎస్. ఒకవేళ లేకపోతే వెంటనే షార్ట్ లిస్ట్ అవ్వదు. మాక్సిమం షార్ట్ లిస్ట్ అవ్వదు. సో, మీరేం చేస్తారంటే గిట్‌హబ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఒకవేళ మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఇంకా ఏమైనా ఉంటే, హ్యాకర్ ర్యాంక్‌లో మీరేమైనా ప్రాక్టీస్ చేసుంటే ఆర్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేసుంటే, గీక్ ఫర్ గీక్స్‌లో ఏమైనా ప్రాక్టీస్ చేసుంటే ఆర్ మీడియంలో ఏదైనా బ్లాగ్స్ చేసి ఉన్నా నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ ఉన్నా, ఇలాంటి థింగ్స్ ఏమున్నా సరే ఆ లింక్స్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేయండి.
ఓకేనా? మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. సపోజ్ ఫ్రంట్ ఎండ్ అయితే ఫ్రంట్ ఎండ్ మెంటార్ అనేసేసి చాలా ఉన్నాయి. ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళకి, ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి డిజైన్ చేయడానికి, యూఐ డిజైన్ చేయడానికి గాని, ఫంక్షనాలిటీస్ బిల్డ్ చేయడానికి గాని ఫ్రంట్ ఎండ్ మెంటార్ అని చాలా టూల్స్ ఉన్నాయి. సో, వాళ్ళేం చేస్తారంటే ఆ ఫ్రంట్ ఎండ్ మెంటార్ లింక్స్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలానే నువ్వు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ పర్సన్ అయినా ఆర్ ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ అయినా సరే, బ్యాక్ ఎండ్ అయినా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నాలజీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కనిపిచ్చేదే లింక్స్‌లో గదా! ఈ లింక్స్ ఎవరైనా హ్యాకర్ ర్యాంక్‌లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే, ఆ హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్స్, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అండ్ గీక్ ఫర్ గీక్, ఫ్రంట్ ఎండ్ మెంటార్ ఆర్ ఎనీథింగ్ ఫ్రీ కోడ్ మ్యాప్‌లో గూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇలా ఏదైనా మీకు ఉంటే లింక్స్, ఆ లింక్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ లింక్స్‌తోనే మీకు మాక్సిమం జాబ్ వచ్చే ఛాన్సెస్ 100కి 100% ఉంటది. తర్వాత మీ పోర్ట్‌ఫోలియో గూడా పెట్టండి. ఈ లింక్స్‌లోనే మీ పోర్ట్‌ఫోలియో గూడా పెట్టండి. అట్‌లీస్ట్ 3 ఆఫ్ లింక్స్ ఉండాలి. అందులో గిట్‌హబ్, లింక్డ్ఇన్ ఉంటది ఆటోమేటిక్‌గా. కానీ ఇంకా మీరేదైనా చేసుంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైనా చేసుంటే మెన్షన్ చేయండి. బికాజ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రిఫ్లెక్ట్ అయితాయి. ఓకేనా? లింక్స్ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్స్ వర్క్ అంటే ఇది తీసేయండి. కోర్స్ వర్క్ తీసేసి ఏం పెడతారంటే ఎక్స్ 1 మినిట్. మీ కోర్స్ వర్క్ తీసేసి ఇక్కడ అచీవ్‌మెంట్స్ పెట్టండి. ఆల్‌మోస్ట్ వీటికే వచ్చేస్తది మొత్తము పేజ్. ఈ కోర్స్ వర్క్, ఈ సొసైటీ ఇవన్నీ తీసేయండి. తీసేసిన తర్వాత నెక్స్ట్ మనము ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్‌కి తెచ్చాము. మళ్ళీ గుర్తుంచుకోండి. దీన్ని ఎడ్యుకేషన్ కాలమ్‌ని లెఫ్ట్ సైడ్ తెచ్చాము. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్‌కి తీసుకొస్తున్నాం. రైట్? ఇప్పుడు వచ్చేసేసి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒకవేళ నువ్వు ఫ్రెషర్ అయితే ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే, ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే, నువ్వు అట్‌లీస్ట్ ఫ్రీలాన్సర్ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే, నువ్వు సెల్ఫ్ లెర్నింగ్ చేషినా సరే, దాన్ని కూడా నువ్వు ఎక్స్‌పీరియన్స్ కిందటికి కన్సిడర్ చేసుకో. ఒకవేళ నువ్వు ఫ్రీలాన్సింగ్ చేషినా, లేకపోతే సెల్ఫ్‌గా నువ్వు ఏదైనా నేర్చుకున్నా గూడా అది కూడా మెన్షన్ చెయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ అది మీరు ఎలా మెన్షన్ చేస్తారంటే ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ సపోజ్ సమ్ ఎక్స్‌వైజెడ్ కంపెనీ. సమ్ ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఉందే అనుకోండి. ఈ కంపెనీలో ఫ్రెషర్‌కి చెప్తున్నాను. ఎక్స్‌వైజెడ్ కంపెనీ దాని కంపెనీ నేమ్ మెన్షన్ చేసి, ఇలా ఒక బార్ ఇచ్చేసేసి, ఏ ఇయర్ వరకు చేశారో, ప్రెజెంటే అయితే ప్రెజెంట్. ఎక్కడ చేశారని మాక్సిమం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సార్లు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? మీ దగ్గర స్పేస్ ఉంటే. తర్వాత ఈ ఎక్స్‌పీరియన్స్ కంపెనీ నేము, ఏ ఇయర్, ఏంటి అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ లైన్‌లో ఫుల్ స్టాకా? లేకపోతే ఏం వర్క్ చేశారు దాని మీద అనేసి మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను ఫుల్ స్టాక్ అని ఇచ్చా. ఫుల్ స్టాక్ అని ఇచ్చేసి ఒక బార్ ఇచ్చేసి సపోజ్ ఇప్పుడు సి షార్ప్ డాట్ నెట్ మీద వర్క్ చేసుంటే ఫస్ట్ సి షార్ప్ మెన్షన్ చేయండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత ఫ్రేమ్‌వర్క్ డాట్ నెట్ కోర్ పెట్టండి. తర్వాత డేటాబేస్ మాంగోడీబీ కానీ, ఎస్‌క్యూఎల్ గాని మెన్షన్ చేయండి. ఓకేనా? ఇలా మెన్షన్ చేయడం వల్ల మీరు ఇంటర్న్‌షిప్ అయినా సరే దాన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ కిందకే కన్సిడర్ చేస్తారు. ఇలా గాని మెన్షన్ చేస్తే. మీ రెజ్యూమ్‌ని ఇలానే పెట్టుకోవాలి. ఓకే. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక లైన్ మెన్షన్ చేయండి. అంటే మీరు ఎక్కువగా దేని మీద వర్క్ చేశారు? సపోజ్ దాని మీద మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేశారా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రీసేల్ ఫంక్షనాలిటీ ఈ మధ్యనే మనకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని, దేంట్లో అయినా గాని సరే. ఈ మధ్య వచ్చింది గదా! ఈ రీసేల్ ఫంక్షనాలిటీని నేను ఇలా బిల్డ్ చేశాను అని ఐ ఇంప్లిమెంటెడ్ థిస్ ఫంక్షనాలిటీ ఇన్ థిస్ ఫ్లిప్‌కార్ట్ యాప్ అనేసి ఒక చిన్న లైన్‌లో మెన్షన్ చేయాలన్నమాట. ఏం ఇంప్లిమెంట్ చేశారు అనేసి 1 లైన్ కాకపోతే 2 లైన్ అయినా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయడం వల్ల మీరు దేని మీద వర్క్ చేశారు అనేసి ఒకటి తెలుస్తది. ఒకవేళ వాళ్ళ కన్సిడరేషన్‌లో ఏ బ్యాక్ ఎండ్ సర్వీసెసా? ఫ్రంట్ ఎండ్ సర్వీసెసా? ఫస్ట్ డెవలప్డ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఏం ఇంప్లిమెంట్ చేశారో దాన్ని మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ మీరు ఎలా మెన్షన్ చేస్తారో నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఒకసారి మీరు ఆ వీడియో గూడా చూడండి. ఇంకొక వీడియోలో గూడా నేను రెజ్యూమ్ గురించి మెన్షన్ చేశాను. ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి. కానీ ప్రాజెక్ట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ నేమ్ అండ్ మీ రోల్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇండివిడ్యువల్ అయితే ఇండివిడ్యువల్ అని పెట్టండి. ఓకేనా? ఇండివిడ్యువల్ సెల్ఫ్ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేయండి. ఓకేనా?
ఇండివిజువల్ సెల్ఫ్ ప్రాజెక్ట్ అని ఫ్రెషర్స్ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? బార్ పెట్టేసి ఇండివిజువల్ ఫ్రెషర్ అని మెన్షన్ చేసేసి ఏ ఇయర్‌లో చేశారు అండ్ బుల్లెట్ పాయింట్స్‌లో మెన్షన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఏ ఫంక్షనాలిటీ బిల్డ్ చేశారు? ఏ ఫంక్షనాలిటీ న్యూ ఫ్యూచర్ ఏం బిల్డ్ చేశారు అనేసి ఫస్ట్ లైన్‌లో మెన్షన్ చేయాలి. సెకండ్ లైన్‌లో ఎంత ఎన్ని స్కిల్స్ యూజ్ చేశారు? ఏ స్కిల్స్ యూజ్ చేశారో అది మెన్షన్ చేయాలి. థర్డ్ లైన్‌లో ఒక 3 బుల్లెట్ పాయింట్స్ చాలు. థర్డ్ బుల్లెట్ పాయింట్‌లో దానివల్ల వచ్చిన ఛాలెంజెస్ గురించి దాన్ని మీరు ఎలా రిసాల్వ్ చేశారు అనేసి ఈ 3 బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయాలన్నమాట ఖచ్చితంగా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసేసి ప్రాజెక్ట్ నేమ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. తర్వాత ఏంటి ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఛాలెంజెస్, ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్కిల్స్ ఏం యూజ్ చేశారు, ప్రాజెక్ట్ ఫంక్షనాలిటీ ఏం బిల్డ్ చేశారు. ఈ 3 ఉండాలి. ఏ ప్రాజెక్ట్స్ అయినా సరే ఈ 3 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అచీవ్‌మెంట్స్. సపోజ్ మీరు హ్యాకర్ ర్యాంక్‌లో ఏమైనా అచీవ్‌మెంట్స్ చేశారా? లీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అచీవ్‌మెంట్స్ అనేసి పడతా ఉంటుందన్నమాట. అందులో లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్‌లో అచీవ్‌మెంట్స్ ఏమైనా అచీవ్ చేశారా? లేకపోతే మీ కాలేజ్‌లో ఏమైనా అచీవ్‌మెంట్స్ వచ్చాయా? లేకపోతే ఎందులో అయినా పార్టిసిపేట్ చేశారా? లైక్ గ్రూప్ డిస్కషన్ అండ్ స కొన్నిసార్లు కాలేజెస్ వాళ్ళే టెస్ట్ పెడతా ఉంటారనమాట. ఇట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి. అందులో ఏమన్నా అచీవ్‌మెంట్స్ వచ్చాయా? సర్టిఫికేషన్స్ ఏమైనా చేశారా? అన్‌అకాడమీ కానీ, యుడిమి కానీ, లేకపోతే పర్సీపో కానీ, పర్పుల్ సైట్‌లో గానీ ఏమన్నా సర్టిఫికేషన్స్ చేశారా? సెల్ఫ్ లెర్నింగ్ అయినా సరే ఏమైనా సర్టిఫికేషన్స్ మిమ్మల్ని ఏమి అడగరు ఆ సర్టిఫికేషన్స్ చూపించమని. లేకపోతే సపోజ్ నువ్వు యూట్యూబ్‌లోనే నేర్చుకునింటే, యూట్యూబ్‌లో నేర్చుకున్నా అని చెప్పేసి ఐ సర్టిఫైడ్ ఇన్ దిస్ ఛానల్ అనేసి మీరు మెన్షన్ చేయొచ్చు. ఈ ఛానెల్‌లో నేను నేర్చుకున్నాను అని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. త్రూ యూట్యూబ్. ఐ యామ్ ఏ సెల్ఫ్ లెర్నర్. ఇలా గూడా ఐ యామ్ ఏ రీసెర్చర్. ఐ రీసెర్చ్‌డ్ దిస్ థింగ్ అనేసి మీరు మెన్షన్ చేయొచ్చనమాట. ఇలా ఇంత క్వాలిటీగా మీ రెజ్యూమ్ పెట్టుకుంటేనే మీరు రెజ్యూమ్ క్వాలిఫై అయితది. అదర్‌వైజ్ ఇట్ విల్ నెవర్ క్వాలిఫై. మీ రెజ్యూమ్ క్వాలిఫై అవ్వాలంటే ఇలా ఉండాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనము ఏటీఎస్ రెజ్యూమ్ దగ్గరికెళ్ళిపోదాం. మాక్సిమం మీకు అందరికి అర్థమైపోయి ఉంటుందనమాట రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడు నేను ఈ టెంప్లేట్ చెప్పాను గదా! సేమ్ ఇదే టెంప్లేట్ యూజ్ చేసి చేసుకొని నేను తర్వాత రెజ్యూమ్ టెంప్లేట్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసేస్తాను. ఎలా చేసుకోవాలో గూడా నేను మీకు ఇందాక చెప్పాను. దాన్ని బట్టి చేసుకోండి. ఓకేనా? ఇంకా మీకేమైనా టెంప్లేట్స్ కావాలంటే ఇందులో టెంప్లేట్స్ ఉన్నాయి. చూసుకోండి. ఓకేనా? నేనైతే మాక్సిమం ఇది కానీ చెప్తాను. ఇంకా వేరే టెంప్లేట్స్ మీరొకసారి చెక్ జేసుకోండి. ఇప్పుడు ఏటీఎస్ రెజ్యూమ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అంతకన్నా ముందు నేను చాట్‌జీపీటీ యూజ్ చేస్తా. సపోజ్ ఇక్కడేముంది? ఇవి రెస్పాన్సిబిలిటీస్ కదా! ఈ రెస్పాన్సిబిలిటీస్ కాపీ పేస్ట్ చేయండి. ఈ రెస్పాన్సిబిలిటీస్ కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే గివ్ సేమ్ ప్రొఫైల్ సమ్మరీ ఇన్ షార్ట్ పారాగ్రాఫ్ and for my resume and mention that skills in summary. అంతే చిన్నగానే ఇచ్చింది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సమ్మరీ వచ్చింది కదా! ఈ ప్రొఫైల్ సమ్మరీని ఈ టెంప్లేట్ అయితే ప్రొఫైల్ సమ్మరీ లేదు. ఈ ప్రొఫైల్ సమ్మరీని ఒకవేళ మీ రెజ్యూమ్స్‌లో ప్రొఫైల్ సమ్మరీ ఉంటే ఈ ప్రొఫైల్ సమ్మరీని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. అంతే. ఇప్పుడు కాపీ పేస్ట్ చేసిన తర్వాత కీవర్డ్స్ ఎలా చెక్ చేయాలి అంటున్నారు. అవునా? ఇప్పుడు ఈ ప్రొఫైల్ సమ్మరీని, మీ ప్రొఫైల్ సమ్మరీని మ్యాచ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చాట్‌జీపీటీ యూజ్ చేసి ఈ ప్రొఫైల్ సమ్మరీని ఏదైనా రెజ్యూమ్ ఉందేమో చెక్ చేస్తాను. 1 మినిట్. మాక్సిమం ఈ మధ్య నేను రెజ్యూమ్ చెప్తాను. ఏమైనా రెజ్యూమ్ ఉంటే చూపిస్తాను. 1 మినిట్. ఇందులో లేదు మాక్సిమం. సో, ఇందులో అయితే లేవులెండి. రెజ్యూమ్ ఏమైనా చూపించడానికి కూడా. ఓకే. ఏం చేస్తారంటే ఈ ప్రొఫైల్ సమ్మరీని, మీ ప్రొఫైల్ సమ్మరీని ఏం చేస్తారంటే మళ్ళీ 2 ప్రొఫైల్ సమ్మరీస్‌ని మెన్షన్ చేసి
ఇజ్ ఇట్ మ్యాచింగ్ అనేసి పెట్టాలి. ఇజ్ ఇట్ మ్యాచింగ్ అనేసి పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫ్రీ వర్డ్ ఫ్రీ వర్డ్ క్లౌడ్ జనరేటర్ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీ డిస్క్రిప్షన్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ని ఇక్కడికి వచ్చి ఫస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ ఇందులోనే వర్డ్ కౌంట్ అనేసి ఉంటుంది. ఈ వర్డ్ కౌంట్లోకి వెళ్ళేసి మీరు కౌంట్ చేసుకో. వర్డ్ కౌంట్ అంటే ఏంటి? ఎస్ఈఓ కీవర్డ్స్ మెన్షన్ చేస్తుంది అనమాట. ఈ టెక్స్ట్ కి కావాల్సిన ఎస్ఈఓ కీవర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. కాకపోతే ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ అయ్యేసి మీకు ఏ కీవర్డ్స్ కావాలో ఆ కీవర్డ్స్ ఇస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఇదే ప్రొఫైల్ సమ్మరీలో గివ్ మీ ద కీవర్డ్స్, ఇక్కడ గివ్ మీ SEO keywords, give me SEO keywords for resume, for my resume. ఇస్తే సి ఇవి వస్తాయి కదా, ఇందులో కనీసము 3 or 4 కీవర్డ్స్ అన్నా మీ స్కిల్స్లో మెన్షన్ చేయాలి. 3 or 4 స్కిల్స్ అయినా సరే మీరు ఇందులో మెన్షన్ చేయాలి మీ రెజ్యూమ్లో. ఓకేనా? ఇంత కీవర్డ్స్ సెర్చ్ చేయడం. ATS రెజ్యూమ్ అనగానే ఏదో అనుకుంటారు అసలు. ఇప్పుడు మీ రెజ్యూమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు అర్థమైంది. కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలో అర్థమైంది. ఒక జాబ్ డిస్క్రిప్షన్కి మీ ప్రొఫైల్ సమ్మరీని ఎలా మార్చాలో కూడా మీకు అర్థమైంది కదా, త్రూ ChatGPT, త్రూ AI. అవునా? ఇప్పుడు ఏం చేస్తారంటే వన్స్ మీ రెజ్యూమ్ క్రియేట్ అయిన తర్వాత రెజ్యూమ్ని చెక్ చేసుకోండి. ఎలా? ఇక్కడ రెజ్యూమ్ ట్రాకర్ ఉంటుంది. రెజ్యూమ్ వర్డ్ కావచ్చు, జాబ్ స్కాన్ ATS రెజ్యూమ్ స్కానర్ కావచ్చు. ఇందులలో మీరు మీ రెజ్యూమ్ని స్కాన్ చేయొచ్చు అనమాట. ATS రెజ్యూమ్, మీ ATS రెజ్యూమ్ని స్కాన్ చేసి మీ రెజ్యూమ్కి ఎంత స్కోర్ ఉందో చెక్ చేయండి. ఒక్కసారి ఈ రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నాక మాక్సిమం మీ స్కోర్ 95 ఎబోనే ఉంటుంది. లేకపోతే 92 to 95 ఉంటుంది. ఎవరైనా సరే చెక్ చేసుకోండి వన్స్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నాక యూజింగ్ టెంప్లెట్ విత్ బుల్లెట్ పాయింట్స్. విత్ నేను ఏ పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్తో కానీ మీరు మెన్షన్ చేసి చేసుకుంటే మాత్రం మీకు నాకు తెలిసినంత వరకు 92 to 95 ఉంటుంది. ఇప్పుడు ఈ స్కాన్ ఇక్కడికి వచ్చేసి మీ రెజ్యూమ్ని స్కాన్ చేసుకోవాలి. ఓకేనా? ఒక ATS రెజ్యూమ్కి కావాల్సింది ఫస్ట్ లింక్డ్ఇన్, గిట్హబ్ ఇలాంటివి కూడా మెన్షన్ చేయాలి. ఎంత మెన్షన్ చేస్తే మీ రెజ్యూమ్ అంత ఈజీగా ట్రాక్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ కంపెనీ వన్స్ ఈ రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఏ కంపెనీకి వెళ్ళి మీరు పెట్టినా కూడా ఫస్ట్ MNC కంపెనీస్ ATS రెజ్యూమ్ ట్రాకర్ని యూజ్ చేయడం వల్ల చాలా మంది షార్ట్ లిస్ట్ అవ్వరు. ఎందుకంటే బికాస్ కొన్ని థింగ్స్ మీరు మెన్షన్ చేసిండరు. ఇలా మీరు కీవర్డ్స్ కానీ ఇలానే మీరు చెక్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీ రెజ్యూమ్ ఎవరిది షార్ట్ లిస్ట్ అవ్వకుండా ఉండదు. సో డూ దిస్ లైక్ సేమ్ ఇలానే చేయండి. ఓకేనా? డూ లైక్ దిస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎవరికైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా థమ్స్ అప్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ డూ కమెంట్ మీకు వీడియో నచ్చితే. థ్యాంక్ యూ. బాయ్.